మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్, 3 మండలాల ఎంపీడీఓలు, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వానాకాల సీజన్లో పట్టణంలో డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరించడం, పారిశుద్ధ్య పనులు ముమ్మరంగా చేయడం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పట్టణ, గ్రామీణ ప్రాంతాల హెల్త్ కేర్ సెంటర్లు, ఏరియా ఆసుపత్రి వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి సీజనల్ వ్యాధులు, డెంగ్యూ నివారణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వర్షం పడినప్పుడు కుంటలు కావచ్చు, రోడ్లు కావచ్చు, అదే రకంగా ఆ పరిసర ప్రాంతాలన్నిటి కూడా పరిశుభ్రంగా పెట్టే విధంగా పటిష్టమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం జరిగిందని తెలియజేస్తున్నా. దాంట్లో భాగంగా ఇక్కడ మీరు చూసినప్పుడు ఎక్కడైతే కొన్ని చోట్ల గ్రామాల్లో ఈ యొక్క నిలువ ఉన్నటువంటి నీటిలో ఇంటి ముందు తొట్లల్లో కానీ ఉన్నటువంటి నీళ్ళని ఒక పక్క డ్రైడేగా శుభ్రం చేసే కార్యక్రమంలో భాగంగా కాకుండా ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ చూసినప్పుడు మేరకు ఆయిల్ బాల్స్ ఏదైతే ఉన్నటువంటి కుంటలు కావచ్చు, స్టాగ్నెంట్ వాటర్ ఉన్నటువంటి రోడ్స్ కావచ్చు, వీటిని కూడా ఆయిల్ బాల్స్ వదలడం పూర్తిగా ఇబ్బంది. ఇప్పుడు ఉదాహరణ మాకు ముగతిలో ఒక కేసు వచ్చింది. ఇప్పుడు అక్కడ ఒక కుంట ఉంది. ఆ కుంటలో ఈవెన్ ఆయిల్ బాల్స్ వదిలినా కూడా ఇంకా లార్వా క్లియర్ కావడం లేదని చెప్తున్నారు. దానికి ఏదైతే ఉన్నటువంటి మనకు గ్యాంబూజా ఫిష్ అని చెప్పి ఆ గ్యాంబూజా వెరైటీకి సంబంధించిన చేపను వదలడం వల్ల ఆ లార్వాని, ఆ దోమల్ని మొత్తం తినేయడం, ఆ లార్వాని మొత్తం తినేయడం కూడా జరుగుతుంది. సో ఇటువంటి చర్యలన్నీ కూడా చేస్తూ అర్బన్లో ముఖ్యంగా కంప్లీట్గా మనకు శానిటేషన్ డిపార్ట్మెంటే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఒక వ్యవస్థతో ముఖ్యంగా ఈ బయోటెక్స్ కావచ్చు, టెక్నికల్ మిథైల్ ఏదైతే 862 పేషెంట్స్ వస్తే దాంట్లో 84 టైఫాయిడ్, కేవలం 2 డెంగ్యూ జ్వరాలు. ఈ రకంగా ఇది ఆగస్టు నెలలో జరిగినటువంటిది. అంతేకాకుండా ఈరోజు సీజనల్ అన్నప్పుడు వర్షాలు పడినప్పుడు ఈ యొక్క వాతావరణం మార్పు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జ్వరాలు రావడం అనేది సహజం. అది కామన్ కోల్డ్ కావచ్చు, లేకపోతే నార్మల్ ఫీవర్ కావచ్చు, ఏ రకమైనటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఏదైతే